తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి సాక్షాత్తు మన గౌరవ ముఖ్యమంత్రి చేతిలోనే ఖజానా తాళ చేతులు ఉంటాయి. డబ్బు ఎక్కడ నుంచి వచ్చినా ఖజానాలో పడతాయి. ఖజానా తాళం చేతులు ఎవరి దగ్గర ఉంటాయో ఆయననే డిసైడ్ చేస్తాడు ముందు ఎవరికి డబ్బులు ఇవ్వాలని. సొంత ముఖ్యమంత్రి శాఖ అయిన మున్సిపల్ అభివృద్ధి శాఖ 9 రోజుల నుంచి 200 పైగా కార్మికులు వీళ్ళు సమ్మె చేస్తుంటే మరి ముఖ్యమంత్రి డిపార్ట్మెంట్లో ఉండే మున్సిపల్ కమిషనర్ కానీ, సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లేకపోతే మిగతా ఉన్నతాధికారులు ఎవరు స్పందించకపోవడం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కరోజుతో వచ్చిన సమస్య కాదు, గత 10-15 సంవత్సరాలుగా వచ్చిన సమస్య. ఇప్పుడు ఈఎస్ఐ పిఎఫ్ కట్టమంటే జనరల్ ఫండ్ నుంచి కట్టమంటున్నారు. జనరల్ ఫండ్ ఎందుకు పెరుగుతలేదు ఎవరైనా ఆలోచించిండ్రా? ఇది ఒక్క రోజులో వచ్చిన సమస్య కాదు, గత 10 సంవత్సరాలుగా వచ్చిన సమస్య. మరి 10 సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయాలు చేస్తున్న నాయకులు, ఇక్కడ స్థానిక టౌన్ నాయకులు మున్సిపల్ భూములను వాడుకున్నారు, కానీ మున్సిపాలిటీలను వాడుకున్నారు, మున్సిపల్ కార్మికులతో ఓట్లు గుద్దించుకున్నారు, కానీ ఒక్కడికి కూడా ఈ మున్సిపల్ కార్మికుల జీవితాలను స్పృశించాలి, వాళ్ళు కూడా మన ఇంట్లో ఉండే మనుషులే అన్న ఆలోచన ఒక్కరికన్నా వచ్చిందా? రాలే. నాగేష్ చచ్చిపోతే ఆయన శవాన్ని మోసుకొని ఇక్కడనే పెట్టి 6 గంటలు కొట్లాడినాం అందరం. కొట్లాడితే ఆ రోజు దీపక్ తివార్ అనే ఆఫీసరు, అంజయ్ అనే ఆఫీసరు, సబ్ కలెక్టర్ వీళ్ళందరూ వచ్చి ఆ రోజు మనందరి ముద్దల్ని అంగీకార పత్రం రాసిచ్చిపోయిండ్రు. 15 లక్షలు ఇస్తామని. ఎన్ని లక్షలు వచ్చినాయి బ్రదర్? 5 లక్షలు వచ్చినాయి, ఇంకా 10 లక్షల బకాయి. నేను వరంగల్లో ఉండే పిఎఫ్ కమిషనర్తో మాట్లాడినా, హైదరాబాద్లో ఉండే పిఎఫ్ అధికారులతో మాట్లాడితే చిన్న ప్రాబ్లం ఉందన్నారు. చిన్న ప్రాబ్లంకి 1 సంవత్సరం నాగే చచ్చిపోయి, ఒక వినాయక చవితికి చచ్చిపోయిండు, ఇంకో వినాయక చవితి కూడా అయిపోయింది. సంవత్సరం వెళ్ళిపోయింది, 2వ సంవత్సరంలో ఉన్నాం, ఇంకా 10 లక్షల బకాయి ఉంది. ఇంకా 9 మంది కార్మికుల పిఎఫ్ బకాయిలు ఉన్నాయి. ఆ 9 మంది కన్నా ఇప్పియండి బాబు అని కాళ్ళ మీద పడ్డా కూడా కనికరించని పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు చేతులు జోడించి చెప్తున్నా, మీరు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. మనుషులు లేని ఫ్యూచర్ సిటీకి 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేసి ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్కు 1000 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి 8 లేన్ల రోడ్ వేయించుకుంటున్నారు. ఈ నిన్ననే ఒక ఆర్డర్ తీసిండ్రు, దానికి ఒక కమిషనర్ కూడా వేసిండ్రు, పోలీస్ కమిషనర్. సరే, మీ కళల ప్రపంచంలో మీరుండండి, కానీ మా కాగజదారుల జీవితాల మీద మన్నెందుకు వస్తారు? నేను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. వీళ్ళు అడుగుతున్నది కేవలం ఒక 101.5 crores, 1.5 కోటి శాలరీ బకాయిలు, పిఎఫ్ బకాయిలతో 2 కోట్ల పిఎఫ్ బకాయి, మొత్తం కలిపి 3.5 కోట్లు, 4 కోట్లు ఇస్తే వీళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 4 కోట్లు ఒక లెక్కన రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు వాళ్ళకి ఏమి చేత కాదు, తెలిసిపోయింది, ప్రజలందరికీ చాలా క్లియర్గా తెలిసిపోయింది. సో అందుకొరకు మీరే దయచేసి ఈ మున్సిపల్ కార్మికుల సమస్యల మీద స్పందించి 9వ రోజు, 1 కాదు 2 కాదు 9 రోజులు మున్సిపాలిటీలో ఎక్కడి చేత అక్కడే ఉన్నది. మున్సిపాలిటీ భూమిని ఎంతో మంది దుర్మార్గులు ఆక్రమించుకున్నారు. మున్సిపాలిటీ భూమిలో కబ్జాలకు గురైనాయి. మున్సిపాలిటీ భూమిలో ఎన్నో షాపింగ్ కాంప్లెక్స్ కట్టొచ్చు. మున్సిపాలిటీకి రావాల్సిన కోట్ల బకాయి తీసుకురావచ్చు. ఎందుకు తీసుకురావడం లేదు మీ అధికారులు? ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే, సార్ కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మరి ఎవరు ఆపిండ్రు? పోలీసు వాళ్ళని తీసుకుపోయి బకాయిలు గుంజొద్దని ఎవరు చెప్పిండ్రు మున్సిపల్ కమిషనర్కు? ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎక్కడున్నారు? వాళ్ళందరూ వచ్చి వీళ్ళందరి మీద సీల్ చేస్తాం బిడ్డ అని కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళను, పోలీసు వాళ్ళను, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ముంగట కూర్చుంటే వాళ్ళు ఇయ్యారా బకాయిలు? మున్సిపల్ ఇక్కడ చూడండి ఎంత ఘోరం అంటే, మున్సిపల్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తులకేమో బరాబర్ 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి ట్రెజరీ నుంచి. మున్సిపాలిటీ కార్మికులు ఎవరైతే చెత్త బండ్లు నడుపుతున్నారో, చెత్త ఎవరైతే రోడ్ల మీద ఏరుతా ఉన్నారో, ఆ గాజు పెంకులు, సూదీలు, హాస్పిటల్ నుంచి వచ్చిన దుర్గంధం, షాపుల నుంచి వచ్చిన దుర్గంధం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ చేతులతో ఏరి చేతులకు దెబ్బలు తాకించుకునే కార్మికులు ఎవరుతున్నారో వాళ్ళ గురించి ఎవరు ఆలోచించడం లేదు.